గంటల్లో ఆ దుండగలను అరెస్ట్ చేయాలి, లేదంటే బంగ్లాదేశ్ అంతటా రామాలయాలు నిర్మిస్తాం అని గట్టిగా తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ లోని గైబాందా అనే ప్రాంతంలో 81 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహం ఉంది. అయితే ఇటీవల కొందరు దుండగలు ఆ విగ్రహాన్ని అవమానిస్తూ దాడికి పాల్పడ్డారు. మన దేవుడిపై జరిగిన ఈ దాడిని అక్కడి హిందువులు ఎంత మాత్రం తట్టుకోలేకపోయారు. వెంటనే ఢాకా వీధుల్లో వేలాది మంది హిందువులు చేతిలో కాగడాలు పట్టుకొని ఒక భారీ ర్యాలీ తీశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఢాకా నగరమే దద్దరిల్లిపోయింది. అక్కడ నిరసన తెలుపుతున్న వారు పడుతున్న ఆవేదన చూస్తే మనకు నిజంగా గుండె తరుక్కుపోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ దేశ పౌరులం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పన్నులు కడుతున్నాం. అయినా సరే కొందరు మతోన్మాదులు పదే పదే మా గుడులను కూలగొడుతున్నారు, మా దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, మమ్మల్ని ఎప్పుడూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మాకు రక్షణ లేకుండా పోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. तेरे ऊपर आक्रमण करता है, हिंदूस को किलर मारता है, ढाटता है, धर्षण करता है. ऑल हिंदूस ऑल प्रॉब्लम्स है. ऑल हिंदूस నిరాపత్త नहीं पाता है. मेरा बांग्लादेश का मैं टैक्स देता हूँ. ఇక సహించేది లేదంటూ వాళ్ళు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 72 గంటల్లో ఆ దుండగలను అరెస్ట్ చేయాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రం చేస్తాం, బంగ్లాదేశ్ అంతటా రామాలయాలు నిర్మిస్తాం అని గట్టిగా తేల్చి చెప్పారు. আমাদের সনাতনী যারা আছেন তারা তো মানুষ, তারা তো কোনো অন্যায় করেন না, কারো মাথায় তো বাড়ি দেন না, কারো তো সমাজ নিয়ে আসেন না. పొరుగు దేశంలో మన హిందువులు పడుతున్న ఈ కష్టాలపై వాళ్ళు చూపిస్తున్న ధైర్యంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.